దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. దేవుని సమయం అనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినమున దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథం 91వ కీర్తన 15వ చరణం. అతడు నాకు మొరపెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చేదను, శ్రమలో నేనతనికి తోడై ఉందును, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించెదను. దేవునికి మహిమ కలుగును గాక. చదవబడిన దేవుని వాక్యలో కొద్దిసేపు మనం దేవుని మాటలు ధ్యానం చేద్దాం. అతడు నాకు మొరపెట్టగా నేను అతడికి ఉత్తరం ఇస్తాను అనే మాట మనం చాలాసార్లు చదివి ధ్యానించినటువంటి మాటలే ఇవి. అయితే ఎవరైతే దేవునికి ప్రార్థన చేస్తారో, ఎవరైతే ప్రార్థన చేయడానికి వారి మనస్సుని కుదుర్చుకుంటారో వారి ప్రార్థనట దేవుడు వారి మొరనట విని వారికి ఉత్తరం ఇస్తాడట. ఎందుకు దేవుడు ఉత్తరం ఇస్తాడు? వారి ప్రార్థన దేవుడు ఏం చేస్తాడు అంటే, ఒకటి, శ్రమలో నేను అతనికి తోడై ఉందును. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే, ప్రార్థన చేస్తే దేవుడు ఉత్తరం ఇవ్వడం అంటే ఏమిటంటే, శ్రమలో ఉన్నవానికి ఆయన తోడై ఉంటాడట. ఏమండి, ఎవరు శ్రమలో ఉన్నవారికి ఆయన తోడై ఉంటాడు? శ్రమలో ఎవరు ఉంటే వారికి దేవుడు తోడై ఉంటాడు అంటే, ఎవరైనా శ్రమలో ఉండి యేసయ్యా నా శ్రమ ఇది, నా బాధ ఇది, నా కలవరం ఇది, నా దుఃఖం ఇది, నాకు నెమ్మది లేదయ్యా అని ఎవరైతే మొరపెడతారో వారికట దేవుడు తోడై ఉండబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీకు బాగా పరిచయమైన వ్యక్తులండి ఇజ్రాయేలీల జనాంగం. 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసలుగా బ్రతికారు. ఏమండి, 430 సంవత్సరాలు పెట్టి చాకిర్లు చేశారు. మా జీవితానికంటూ నెమ్మది ఉండదా? మేమంటూ ప్రశాంతంగా బ్రతకలేమా? మాకంటూ ఆదరణ కలగదా? మమ్మలను విడిపించేవాడు ఎవరు ఉండరా? మా శ్రమలో మాకు తోడుండగలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని ఎంత వెతికినా కనబడలా. వాక్యం అంటుంది, వారు శ్రమకు తాళలేకంట యెహోవాకు మొరపెట్టారట. దేవునికి స్తోత్రం. మన దేవుని గురించి మనం చెప్పగలిగిన మాట ఏమిటంటే, దేవుడు వారి శ్రమలో అతనికి లేక వారికి దేవుడు తోడై ఉంటాడు అని చెప్పడంలో ఖచ్చితంగా ఈ మాట చెప్పడానికి మాత్రం సందేహం లేదండి. 430 సంవత్సరాల ఎదలో ఉన్న వారికి ఏమండి ఏ దిక్కు తోచక యేసయ్యా నీవే మా దిక్కని ప్రార్థన చేస్తే దేవుడట శ్రమలో వారికి తోడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఏమండి, శ్రమలో ఉన్నవానికి దేవుడు తోడై ఉండి ఏం చేశారు అంటే, అక్కడే రాయబడింది, అతనిని విడిపించేదను, వారిని విడిపించేదను, వారిని గొప్ప చేసేదను. ఎవరిని అంటే, ఎవరైతే దేవుని ఆదరణ, దేవుని నెమ్మది, దేవుని ప్రసన్నత, దేవుని ఏమండి విడుదల లేక బాధపడుతున్నారో వారినట దేవుడు విడిపించగలిగిన వాడట. దేవునికి మహిమ కలుగును గాక. ఇజ్రాయేలీలు ఏమండి అదే చెరలో చిక్కుకొని ఉంటే వారి దేవుడు తోడుండి వారిని విడిపించాడట. దేవునికి మహిమ కలుగును గాక. నిజమేనండి, భూప్రపంచ దేశాలలో ఏమండి నమ్ముకున్న బంధువైనా, రక్త సంబంధి అయినా, ప్రాణ స్నేహితుడైనా మనల్ని విడిచి వెళ్తాడు, కానీ మన అవమానానికి అప్పగిస్తాడు, కానీ మన శ్రమలో మనల్ని నిందిస్తాడు. కానీ ఈ రాత్రి నేను చెప్పడానికి ఇష్టపడుతున్నా, నీవు నమ్మిన వారికంటే నమ్మదగిన దేవుడు మనం ఆరాధిస్తున్నటువంటి నజరేయుడైన యేసు. ఆయనపై ఆధారపడిన వారిని, ఆయన కొరకు నిలబడిన వారిని, ఆయన కొరకు కంకణం కట్టుకున్న వారిని, ఆయన కొరకు జీవితాన్ని సమర్పించుకున్న వారిని, ఆయన దర్శన ప్రకారంగా నడిచే వారిని, ఆయన
కొరకు ప్రతిష్ఠ చేయబడిన వారిని ఆయన ఏమాత్రము కూడా ఆయన విడిచిపెట్టని దేవుడై ఉన్నాడు. కనుక ప్రియమైన వారులారా, ఈ దినాన ఈ మాటలు వింటున్న మీరు ఎవరైనా మీరు ఏ సమస్యలతో ఉన్న శ్రమల్లో మునిగిపోయారా, విడుదల లేక బాధపడుతున్నారా, ఈ సమస్యల నుండి మాకు విడుదల ఎలా కలుగుద్ది, మేము నెమ్మది ఎలా పొందగలమని కలవరం చెందుతున్నారా? అయితే మీ గొప్ప శుభవార్త, నా ప్రభువుకి మీరు ప్రార్థన చేయగలిగితే మీ ప్రార్థన వినడానికి నా ప్రభువు శ్రమలో నీకు తోడై ఉండి నిన్ను విడిపించి నిన్ను గొప్ప చెయ్యునుగాక. ఆమేన్. దేవుడి మాటలు దీవించునుగాక. తల్ల ఉంచుదాం. మహోన్నతుడా, మహాగణుడా యేసయ్యా, మీకు వందనాలయ్యా. ఇదిగో తండ్రి, ఇంతవరకు ఈ మాటలు విన్న ప్రతి బిడ్డను పేరు పేరున మీరు ఆశీర్వదించండి, దీవించండి, బలపరచండి. వారి శ్రమలో మీరు తోడుండి నడిపించండి. ఇంటున్న వారు అయ్యా, చిన్నలు పెద్దలు, వృద్ధులు, యవనస్తులందరినీ కూడా పేరు పేరున ఆశీర్వదించి దీవించమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థన అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.